ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇంజనాలు అయితే మొత్తం ఫిల్టర్లను ఇస్తున్నారు అన్నోళ్ళు. ఫిల్టర్ దగ్గర అయితే లీక్ ఉంది. అన్న అట్లే ఒకసారి అది క్లచ్ బూస్టర్ దగ్గర కూడా ఒకసారి ఆయిల్ అది లీక్ అవుతుంది ఏదన్నా ఒకసారి చూడు. చెమ్ముందాడ డీజిల్ ఫిల్టర్లు 2, ఆయిల్ ఫిల్టర్ ఒకటి, ఆయిల్ ఎయిర్ ఫిల్టర్లు మారుస్తారు. చూడండి చిత్తూరు షోరూమ్కి అయితే వచ్చినాము. ఇంజన్ ఆయిల్ అయితే ఇవ్వరంట 12 లీటర్లు కౌంటర్ సేల్. ఎందుకు పెట్టుకునేది 2 లీటర్లు అంతే అంటిస్తారు, దానికంటే ఎక్కువ ఇవ్వరంట. అంతే ఏదైతే రూల్స్ పెడతారు. ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ ఒకటి, ఆయిల్ ఫిల్టర్, ఇది ఎయిర్ ఫిల్టర్, 2 పాతవి. ఈ క్రౌన్ ఆయిల్ కూడా, క్రౌన్ గేర్ బాక్స్ ఆయిల్ మొత్తం చెక్ చేసుకుంటాము. మొత్తం చెక్ చేసేసుకొని ఇంకా బయలుదేరితే ఇంకా కంటిన్యూస్. అంతా అయిపోయింది. ఓనర్ అడుగుతున్నాడు, పోయి మాట్లాడదాము. మనకైతే చూడండి ఫుల్ వర్షం. అసలు ఇప్పుడు మొగిలి దగ్గరలో ఉన్నాం మనము. మొత్తం ఫుల్ వర్షం అయితే పడుతుంది. అసలు రోడ్డే సరిగ్గా కనిపించలేదు. వీడియో తీయడానికి కూడా అవ్వదు. చూడండి మనమైతే మళ్ళీ హౌస్కోట్కి అయితే వచ్చేసినాము. డీజిల్ అయితే మళ్ళీ 3,500 వేపిస్తాము. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. వీడియోలు కూడా ఏం తీయడానికి అవ్వట్లేదు. మొత్తం పట్టంతా బాగానే ఉంది. ఇక్కడ ముందర మాత్రం గాలికి ఏడింది కొంచెము. వెనకాల ఒక 2 బాక్సులు వేసినారు, కానీ అది ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఒకసారి. అంతా నీళ్ళు కింద గారుతున్నాయంటే నీళ్ళు లోపల దిగుతాయని అర్థం. కొంచెం లోపల బాడీ లోపల నుంచి కింద గారుతున్నాయి. సైడ్ అంతా ఏం లేదు, కానీ ముందర బ్యాక్ సైడ్ అయితే గారుతున్నాయి. బట్ట లోపలికి అంతా నీళ్ళు పోయినట్టుంది. అయితే ఇంకా 11 తర్వాత అయితే లోపలికి వెళ్ళాలా. 3,500 అయితే డీజిల్ పెట్టి చేసుకున్నాము. హౌస్కోట్ టోల్గేట్ దగ్గర టోల్గేట్ దాటేసినాము. బ్యాక్ సైడ్ ఉంది టోల్గేట్. మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కామెడీ ఏమంటే ఈ పక్క ఫుల్ టోల్గేట్ దగ్గర లెఫ్ట్లో మనకి ఒక కాటా ఉంటుంది. ఆ కాటా పైన ఎక్కించి కిందకి దింపుకొని వచ్చినాను నేను. ముందర ఈ కేఎస్ఆర్టీసీ అక్కడ ఉంది కదా, ఆ బస్సు అయితే వచ్చినాడు. దానికంటే మనం కూడా వచ్చాయినాము. బెంగళూరులో ట్రాఫిక్తో కామెడీ మామూలుగా ఉండదు. ఎవరు పోవాలి వాళ్ళదే. ఆ గ్యాప్ దొరికితే ఆ గ్యాప్లో కార్లు, 2 వీలర్లు అదండి. 2కి మొదలు ఎక్కిపోయినాడు. ముందర బండి మోయేంత వరకు ఓకే మోయింది. ఓకే రైట్. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మైసూరు హైవే పైన అయితే హైవే ఉంది. బెంగళూరులో అయితే ఆపేసినాను. హొస్కోట్ టోల్గేట్ దగ్గర అయితే ఆపేసుకొని నైట్లో అయితే 12 గంటలకు అయితే బయలుదేరినాను. ఇప్పుడైతే 1:30 అవుతుంది బెంగళూరు అంతా పాస్ అయ్యేసరికి. పైన మొత్తం అంతా ఎక్స్ప్రెస్ హైవే అయితే ఉంది, కానీ అది ఎక్కినామంటే మనకి టోల్గేట్ మొత్తం వాచిపోతుంది. 400 పైన పడుతుంది మనకి ఎల్సీవీ టోల్గేట్. అందుకే సర్వీస్ రోడ్లో అయితే వెళ్తాను. కొంచెం ముందుకెళ్తే మళ్ళీ హైవే ఎక్కేదానికి అయితే ఉంటుంది. అక్కడైతే హైవే ఎక్కేయచ్చు. అంటే మనమైతే కొనేకల్ దగ్గరలో ఉన్నాము. టోల్గేట్ అయితే వచ్చింది మనకి. మద్దూరు నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత మాల్వల్లి, తర్వాత మాల్వల్లి నుంచి కోనేగల్ నుంచి ఒక 20 కిలోమీటర్ల ముందుకైతే వెళ్ళాలి మనము. ఇంకా మనకి ఇక్కడ నుంచి కోనేగల్ 20 కిలోమీటర్లు ఉంది. అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు, 22 కిలోమీటర్లు ఎంత ఉంది. మొత్తం 42 కిలోమీటర్లు ఎంత వస్తుంది. టైం అయితే 3:30 అయిపోతుంది. 4 గంటలకు అట్లా 4 అలా వెళ్ళిపోతాం. ఇబ్బంది ఏం లేదు. రోడ్ అయితే బాగానే ఉన్నాయి. ఇప్పటికైతే టోల్ రోడ్ కాబట్టి ఇంకా చూసే పని కూడా లేదు. దడదడానే ఈ వైట్ లైన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ రోడ్లలో. కర్ణాటక మొత్తం ఇది బాగా ఫుల్గా వేశారు, కానీ పెద్ద స్పీడ్ బ్రేకర్లు అక్కడక్కడ ఎక్కడో ఒక్కో దగ్గర ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకోవాలా సింగల్ రోడ్లో. మొత్తం అంతా కొబ్బరి తోటలు, పల్లి రోడ్డు, కిస్తూరు 7.3 కిలోమీటర్లు. వర్షానికి చెట్టు ఎట్లా పడిపోయిందో. అయితే బండి అయితే ఇటు సైడ్ పాస్ అయిపోతుంది.
స్లోగా వెళ్ళాలి. టర్మినల్లో కానీ అట్లా ఏదైనా చెట్లు పడిపోయింటే ఇబ్బంది అవుతుంది. సడన్గా మనం అదే పెద్ద చెట్టు కాదు కానీ ఏమంటే అటు ఇటు తిప్పేసి ఏదైనా సడన్గా మనం టర్నింగ్లో అలా ఉండిందనుకో అటు ఇటు తిప్పేస్తాం కదా, కంట్రోల్ అవ్వదు బండి. చూడండి ఏదో రోడ్లో అయితే పిలుచుకోవచ్చేయింది మన గూగుల్ మ్యాప్. ఇట్టయితే ఇంకా 1.9 కిలోమీటర్లు అయితే 2 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. కానీ ఇదేమంటే ఎక్కువ బురద ఉంది, ఎడైనా సైడ్కి జారిపోతే ఇబ్బంది అవుతుంది. అయితే సైడ్కి ఆపుకునేస్తే కొంచెం గ్యాప్ ఉంది, ఇక్కడైతే ఆపుకునేసి పడుకునేద్దాం అనుకుంటాను నేను అడవిలో. చూడండి డ్రైవర్ల పరిస్థితి, లాస్ట్కి రోడ్లన్నీ వదిలేసి అడవిలో వచ్చి పడుకునే పరిస్థితి అయిపోయింది. కానీ ఏం చేద్దాం, ఇంకా అయితే అక్కడ ఉంది మనకైతే మొత్తం ఆఫ్ రోడింగ్, మొత్తం బురదంతా ఉంది. అట్లే వస్తాను, ఏదో చాలా డేంజర్గా ఉంది రోడ్డు. చూద్దాం, అంతా వచ్చేసినాయి, లాస్ట్లో కొంచెం ఉంది అండి. అన్లోడింగ్ పాయింట్ ఉంది, ట్రై చేసినాను. బురద ఉన్న కదా, తిరిగేసిన టైర్లు మొత్తం అంతా. ఈ ట్రిప్ అంతా మంచి అడ్వెంచర్ అయ్యింది మనకి. ఆల్రెడీ ఒక లోడ్ అయితే వచ్చింది. ముందు అయితే అన్లోడ్ అంతా అయిపోయింది, కొన్ని దింపేస్తే అయిపోయింది. ఇదిగోండి మనం తెచ్చిన చెట్లన్నీ నీళ్ళు అయితే పడుతున్నారు. ఆల్రెడీ ఇక్కడైతే లోడింగ్ అయితే వేరే దగ్గర నుంచి తెప్పించినట్టున్నారు. చూడండి మొత్తం అయితే ఋషికుల సంస్థాన, యక్షికుల కన్నడ, మనకి తెలుగులాగా ఉంటుంది కాబట్టి మనకు అర్థమైనంత చదువుకోవాలంతే, ఎక్కువ స్టైన్ తీసుకోకూడదు. చూడండి మొత్తం అంతా ఇదంతా ఇప్పుడు మనం తెచ్చిన మొక్కలన్నీ నాటుతారు ఇటు సైడ్ అంతా. వీడియో మొత్తం ట్విస్ట్ ఏమంటే మీకు నేను ఇంతవరకు లోడ్ బండి వచ్చిండే దారి అయితే చూపిస్తాను. రిటర్న్లో మొత్తం అంతా మంచిగా గట్టిగా కష్టపడినాము, చూపిస్తాను. మనం వచ్చిండే రోడ్ అంతా ఇప్పుడు చూస్తే అట్టుందో. ఇక్కడ చూడండి ముందరకు పోతే ఫోర్లు అన్నీ ఫుల్ బెండ్ అయిపోయినాయి. వచ్చేటప్పుడు అయితే ఫుల్ డేంజర్గా వచ్చినాను లోడ్ బండి. చూడండి అయితే డైరెక్ట్ ఎలా వెళ్ళిందో, లాంగ్ తీసుకోవాలా. ఇటు సైడ్ ఏమో కాలు ఉంది. అయితే ఈ కాలు కట్టింటే వచ్చినాము. నైట్ అయితే మ్యాప్ ఇటు నుంచి చూపించింది, ఇటు నుంచి చూపించింది, రెండు వైపులు చూపిస్తే మనము ఈ సైడ్ నుంచి అయితే వచ్చినాము. రోడ్ అయితే చాలా బాగాలేదు ఇటు సైడ్. ఇదంతా ಇಲ್ಲದಾನೆ ನಾನು ಈ ಕಡೆಯಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ಈ ಕಡೆ ತುಂಬ ಜಾಸ್ತಿ. నైట్ అయితే ఆ రోడ్లో వచ్చినాం. ఇదైతే బాగానే ఉంది, తెలియక ఆ రోడ్లో వచ్చేసినాం. మనమైతే ఇప్పుడు రిటర్న్ కోలార్కి సొల్యూషన్కి అయితే ఫోన్ చేసినాము. లోడింగ్ అయితే ఉంటుంది వచ్చేయమన్నాడు. ప్రజెంట్ మనమైతే ఇక్కడైతే వెళ్తున్నాము. ఇదైతే కావేరీ రివరు, కర్ణాటక వాళ్ళ ఎమోషన్ ఇది. కావేరీ రివర్ గేట్లు చూడండి అంతా మొత్తము. అయితే కావేరీ రివర్ నీళ్ళైతే ఇప్పుడు తక్కువే ఉన్నాయి. చిన్న వస్తుంది. ఎక్కడైనా కిందకి దిగే కొన్ని ఉంటే స్నానం చేసుకుంటే బాగుండేది. మా ఫ్రెండ్ అయితే వచ్చినాడు. ఇంతకుముందు ఇక్కడ మైసూర్ అప్ అండ్ డౌన్ తిరిగేది బండి. అప్పట్లో అయితే మొహం కూడా చూడలేదు. అలాంటప్పుడు అయితే మనకి పరిచయం అయితే ఏర్పడింది. బాండింగ్ ప్రమోద్ అనేసి మా ఫ్రెండ్. ಎಷ್ಟಾದರೂ 3 ಇಯರ್ಸ್ ಆಗುತ್ತೇನೋ. ಇವ್ರದೇನಲ್ಲ, ಇದೇ ಗಾಡಿ. ಮೈಸೂರು ಆಂಧ್ರ ಅವಾಗಿನ ಚೇಂಜ್ ಮಾಡಿಲ್ಲ, ಅವಾಗಿನ ಟೈಮೇ ಚೇಂಜ್ ಮಾಡಿಲ್ಲ. ಚೇಂಜ್ ಮಾಡಕ್ಕ ಅದಲ್ಲ, ಹಿಂದೆ ಇದಾರಲ್ಲ, ಇಲ್ಲಿ ತೋರಿಸ್ತೀನಿ. ಇಲ್ಲಿದಾವಲ್ಲ, ಇಲ್ಲಿ ಪಾರ್ಕಿಂಗ್, ಇದು ಬ್ರೇಕ್ ಲೈಟು, ಇಲ್ಲಿ ಪಾರ್ಕಿಂಗ್ ಸೇಮ್ ಅದೇ ಥರ. ಅದು ರೆಡ್ ಆ್ಯಂಡ್ ಬ್ಲೂ ಬರುತ್ತೆ, ಇದು ಗ್ರೀನ್ ಆ್ಯಂಡ್ ಬ್ಲೂ. ಇಲ್ಲಿ ಆ ಕಡೆ ಒಂದು ಈ ಕಡೆ ಒಂದು ಹಾಕ್ಸ್ಬೇಕು. ಕನೆಕ್ಷನ್ ಎಲ್ಲ ರೆಡಿ ಇದೆ, ಇದು ಫಿಟ್ ಮಾಡೋದು. కనకపుర రోడ్లో అయితే హైవే ఎక్కినాము మనము. నైస్ రోడ్ ఎక్కేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి దాంట్లో